హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే నేను 6 days బ్యాక్ వ్లాగ్ షేర్ చేశాను కదండి. కంటిన్యూషన్ అనమాట. ఆ రోజు పిండి ఆడించుకొని వచ్చేసాను కదా, ఆ రోజు మరుసటి రోజు అనమాట. ఇంకా మరుసటి రోజే మా తమ్ముడి పెళ్ళి స్టార్ట్ అయిందండి. ఆ రోజు ముడుపు కడుతూ ఉన్నారనమాట. ఇంకా ఆ రోజే ఇంకా మా నాన్న అయితే వచ్చేసారు. ఎందుకంటే ఇంకా మా చిన్నాన్నకి మా పిన్నికి అంతగా తెలియదు అనమాట. ఇదే ఫస్ట్ వాళ్ళు మ్యారేజ్ చేయడం, మా తమ్ముడికి, మా పెద్ద తమ్ముడికి. వాళ్ళకి ఏం తెలియక ఇంకా మా నాన్ననైతే రమ్మన్నారండి. ఇంకా ఆ రోజే మధ్యాహ్నం మా నాన్న వచ్చారు. పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నారు. ఇంకా సాయంత్రం 4 గంటలకైతే నా దగ్గరకైతే వచ్చేసారండి. ఆ రోజు ముడుపు కడుతూ ఉన్నారనమాట. ఆ రోజు వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు చేస్తాయండి. ఇంకా పెళ్ళి అంటే మాటలు కాదు కదండి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అటువైపు వాళ్ళు, ఇటువైపు వాళ్ళు, అయిన వాళ్ళు అందరినీ పిలుచుకోవాలి, అందరినీ సంతోషపెట్టాలి. కానీ అందరినీ సంతోషపెట్టాలి అంటే అది కుదరని పని అనమాట. అదే జరిగిందండి మా తమ్ముడి పెళ్ళిలో కూడాను. ఇంకా ఏం చేయలేం కదా. దానివల్ల నేనేంటంటే వీడియోస్ అయితే ఇంకా ఈ 1 week అంతా ఏం తీయలేకపోయాను. ఇంకా మా తమ్ముడి పెళ్ళి కూడా జరిగిపోయింది మంచిగా. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అక్కడి నుంచి కూడా వచ్చారు. ఇంకా మేము కూడా ఇంటికి పిలిపించుకొని మా తమ్ముడికి మంచిగా భోజనం అయితే చేశాను. మా తమ్ముడి వాళ్ళకి పెట్టాను చేసి. ఇంకా ఆ రోజు ఏంటంటే నేను జీరా రైస్ చేశానండి, చికెన్ కర్రీ చేశాను, ఆ తర్వాత వచ్చేసి మటన్ కర్రీ చేశాను, ఇంకా మామూలు రైస్ చేశాను, ఇంకా పెరుగు, అరటిపండ్లు అవన్నీ పెట్టామన్నమాట. ఇంకా ఆ వీడియో కూడా మీతో ఏం షేర్ చేసుకోలేదు. ఎందుకంటే చుట్టాలు అంతా ఇష్టపడరు కదండి వీడియోస్ అంటే. అందుకని నేను ఎక్కువ బయటికి వెళ్ళినా లేదంటే చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను వీడియోస్ తీయడానికి కొంచెం ఇబ్బంది పడతానన్నమాట. ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదన్నమాట వీడియోస్లో కనిపించడానికి. అందుకనేసి ఇంకా నేను ఆ వీడియోస్ ఏమీ నేను తీయలేదు. ఇంకా ఒకేసారి ఫ్రెష్గా వీడియో అయితే షేర్ చేద్దామని అనుకున్నానండి. అందుకనేసి ఇంకా ఆ రోజు నుంచి అయితే నేను వీడియో అయితే తీయలేదన్నమాట. ఇంకా మేము చేసే కార్యక్రమాలు ఏవైనా ఉంటే అవి మీతో షేర్ చేసుకుందాము అనేసి ఒక 2 బిట్లు అయితే తీసానండి. ఇంకా ఆ రోజు పెళ్లి కొడుకు కూర్చోవాలి కదా మా తమ్ముడి పక్కన. ఇంకా చిన్నపిల్లలు ఎవరూ లేరనమాట. ఇంకా మా బాబునైతే కూర్చోబెట్టేసాము. ఇంకా తర్వాత వచ్చేసి మేనమామ సాంగ్యం కూడా మేమే తీసుకొని వెళ్ళామండి మా తమ్ముడికి. ఇంకా మేనత్త తరపున తీసుకెళ్ళాము. ఇంకా ఆ 2 బిట్లు అయితే మీతో లాస్ట్లో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మేమైతే మేనమామ సంఘం అవన్నీ చేసాం కదా, చిన్న క్లిప్పింగ్ అలా తీసానండి. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే దోశ చేశానండి. దోశ ఎర్రపచ్చడి అనమాట, ఎండుమిర్చి, ఆనియను, టమోటాలు, ఆ తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలండి. ఎండుమిర్చి వచ్చేసి ఒక 8 తీసుకున్నాను, ఆనియన్స్ 2 తీసుకున్నాను పెద్దవి, టమోటాలు కూడా పెద్దవి 2 తీసుకున్నాను. ఒక 8 వెల్లుల్లిపాయలు అయితే తీసుకొని ఉప్పు వేసి మంచిగా కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసి ఇంకా మంచిగా పోపు అయితే వేసుకొని దోశలోకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అలా కారం పైన వేసుకొని పప్పుల పొడి వేసుకున్నా బాగుంటుంది. లేదు అంటే మనం ఎగ్ వేసుకొని ఎగ్ పైన ఈ పచ్చడి వేసుకున్నా కూడా చేసుకోవచ్చండి. ఇలా మనం అందులో అద్దుకొని తినచ్చు. దానికి కాంబినేషన్గా కొంచెం చట్నీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకేంటంటే మా పిల్లలు చట్నీ అంత ఇష్టపడరు అండి, పచ్చడి మాత్రమే ఇష్టపడతారు. అందుకనేసి నేను పచ్చడి
మాత్రమే చేశాను మార్నింగు. ఇంకా తర్వాత లంచ్‌కి అయితే ఇక్కడ ఆకుకూర పప్పు అయితే చేస్తూ ఉన్నానండి. వారంలో ఖచ్చితంగా 3, 4 సార్లు మేము ఆకుకూర పప్పే తింటాము. ఇంకా తాలింపులు అలా చేసుకొని తింటాం తప్ప పులుసులు చాలా తక్కువగా తింటామండి. అలా ఇంక ఇదిగోండి పప్పు అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా ప్రతిరోజు మీతో పోపు మాత్రమే షేర్ చేశాను కదా! ఈరోజైతే కంటిన్యూగా పప్పు, పోపు 2 చూపిద్దామనేసి నేను వీడియో అయితే తీశానండి. ఫస్ట్ అయితే 1 కప్ కందిపప్పు తీసుకున్నాను. ఒక 6 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. 2 టమోటాలు తీసుకొని ఇంకా కుక్కర్‌లో డైరెక్ట్‌గా ఉడికిద్దామనేసి కుక్కర్‌లోనే పెట్టేసుకున్నాను. ఇంకా అవి అలా పెట్టేసి ఇంకా ఆకుకూర పప్పు సపరేట్‌గా వేసి గల్లుప్పండు వేసుకొని వాటర్ వేసి పెట్టేశానండి. ఇవి క్లీన్ చేసుకొని అవన్నీ సన్నగా తరుక్కునే లోపల మనకు ఆకుకూరలో ఉండే ఏవైనా కెమికల్స్ అవన్నీ చనిపోతాయన్నమాట. ఏవైనా సూక్ష్మక్రిములు ఉన్నా గానీ ఉంటాయి కదా! మనం గల్లుప్పు వేయడం వల్ల. ఇంకా ఆ ప్రాసెస్ అంతా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఈ ఆకుకూర కూడా అందులో వేసేసి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అది యాడ్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టేశానండి. పెట్టేసి ఒక 8, 9 విజిల్స్ అయితే పెట్టేసి ఇంకా పక్కకు తీసుకొని ఇదిగోండి పోపు అయితే వేసుకున్నాను. ఇంకా మామూలుగా ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఇంకా ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు అవన్నీ వేసుకున్నానండి. వేసుకొని ఆ తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంగువ అయితే వేసుకున్నానండి. ఇంగువ వేసుకొని ఇదిగోండి పప్పు మంచిగా ఎనిపేసుకున్నాను. విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి పోపు అయితే అందులో యాడ్ చేసుకున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం మనం టేస్ట్ చూసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇంకా పైన వాటర్ అవన్నీ వేసుకోకూడదండి. పైన వాటర్ వేశారు అంటే మనం ఉడికించినా ఉడికించకపోయినా అది అంత టేస్ట్ ఉండదనమాట. మనం పప్పు ఉడికేటప్పుడే ఉడికించిన వాటర్ అయితేనే మనకు టేస్ట్ ఉంటుంది. పైన వేడి నీళ్ళు వేసినా లేదా చన్నీళ్ళు వేసినా టేస్ట్ అయితే ఉండదు. చాలా చప్పగా ఉంటుంది, రుచిగా ఉండదనమాట. మనకి ఆ టేస్ట్ అనేది కనిపించదు. మనకు ఎంత వాటర్ కావాలో అంత ముందుగానే యాడ్ చేసుకోవాలండి పప్పు చేసేటప్పుడైతే మాత్రం. ఒకవేళ గట్టిగా తినాలనుకుంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు. లేదు మేము కొంచెం నీళ్ళగా తినాలి అనుకుంటున్నామంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. గట్టిగా అంటే 1 లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం మనకి నీళ్ళగా కావాలనుకోండి 1.5 లీటర్ యాడ్ చేసుకున్నామంటే కొంచెం నీళ్ళగా మనకు డైజెషన్ అయ్యేలాగా వస్తుందన్నమాట పప్పు అయితే. అలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా అలా పప్పు చేసేసి క్యారీ అయితే పెట్టి పంపించేశాను. ఆ తర్వాత ఇంకా మా ఆయన నైటు పెళ్ళి ఉంది కదా, వైట్ బట్టలుంటే వేసేయి అని చెప్పారు. అంటే కొన్ని ఉంటాయి కదండి బట్టలు స్పెషల్గా వేసుకోవడానికి. ఇంకా అందుకనేసి వైట్ బట్టలన్నీ వేసేస్తూ ఉన్నాను. కొంచెం లిక్విడ్ అంతా యాడ్ చేసేసాను అనమాట. మనకు మాసిపోయిన చోట కాలర్స్ దగ్గర లేదంటే ఇక్కడ చేతుల దగ్గర ఆ లిక్విడ్ యాడ్ చేసేసి వాషింగ్ మిషన్లో వేశాను. వేసి అవి అయిపోయిన తర్వాత మంచిగా ఒక 3 సార్లు దేవేశాను అనమాట వాటర్లో. దేవి ఆరేసుకున్నామంటే మనం ఉతికితే ఎంత వైట్గా ఉంటాయో అలా ఉంటాయండి బట్టలైతే. నేనైతే ప్రతిసారి అలాగే చేస్తాను. ఇంకా తర్వాత సాయంత్రం మా పిల్లలు వచ్చే టయానికి ఇంకా పాలు ముందు రోజు విరిగిపోయాయండి పాలు. ఇంక సరేలే అని చెప్పేసి అవి ఫ్రిడ్జ్లో తీసి పెట్టేశాను. చల్లారిన తర్వాత మా పిల్లలు వచ్చే టయానికి ఇంకా మంచిగా అది ఒక 2 టైమ్స్ వాటర్ పోసి క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు పంచదార, ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా పాలకోవ అయితే రెడీ చేసి మా పిల్లలకి పెట్టేశానండి. ఇంకా తర్వాత మా ఆయన అయితే ట్యూషన్ అంతా అయిపోయింది. ఆ తర్వాత ఇంకా వెళ్ళి నాన్ననైతే తీసుకొని వచ్చేసారు ఇంటికి. ఇంకా నాన్న వచ్చేసారు కదా అనేసి ఇక్కడ బోండాలు అయితే చేస్తూ ఉన్నానండి. బోండాలకి ఫస్టే నేను ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకొని సన్నగా కట్ చేసి అందులో యాడ్ చేసుకున్నానండి. ఒక గుప్పెడు కొత్తిమీర, కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి జీలకర్ర, సాల్టు
యాడ్ చేసుకొని ఇదిగోండి దోశ పిండి అయితే వేస్తూ ఉన్నానన్నమాట. ఈ పిండి వచ్చేసి మనం దోశలు చేసుకోవచ్చు, ఇడ్లీలు చేసుకోవచ్చు, పునుగులు చేసుకోవచ్చు, బోండాలు చేసుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు అనమాట. నేను చేసే పద్ధతిలో అయితే ఈ పిండితో ఇలా నేను రకరకాలుగా చేస్తూ ఉంటానండి. ఈ పిండితో ఏదైనా ఇడ్లీ అయినా బాగొస్తుంది, ఏదైనా బాగొస్తుంది అలా అనమాట. ఇలా నేను దోసపిండి అయితే ఒక 4 గరిటెలు అయితే యాడ్ చేసేసానండి. వేసుకొని ఆ తర్వాత బియ్యపు పిండి ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మంచిగా కలిపేసానండి. కలిపేసి ఇంకా సోడా కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట. సోడా కూడా ఒక చిటికెడైతే యాడ్ చేశాను. ఇంకా ఈలోపు అది మంచిగా కొంచెం మనకి కొంచెం వాటర్ తేలుతుంది కదా, మనం వాటర్ వేయలేదన్నమాట. తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవచ్చులే అనేసి ఇంకా నేను వాటర్ వేయలేదు, మామూలుగా మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత నేను గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇది మంచిగా మిక్స్ చేసుకునే లోపల మనకు ఆయిల్ అయితే వేడైపోతుంది. వెంటనే మనము ఆయిల్లో వేసుకోవచ్చు కదా అనేసి ఫస్ట్ ఈ మనం ఆనియన్స్లో కొంచెం వాటర్ ఉంటుందండి, ఆ వాటర్ సరిపోతుంది అనుకున్నాను, కానీ సరిపోలేదనమాట. నేను ఇంకా ఆయిల్ గ్యాస్ స్టవ్ పైన పెట్టేసి ఇదిగోండి పిండి అయితే మిక్స్ చేస్తూ ఉన్నాను. చిటికెడు సోడా వేసుకున్నాను, కొద్దిగా వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. కొద్దిగా అంటే కొద్దిగా, మరీ ఎక్కువ లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా మనం బోండాలు అయితే వేసుకోవాలండి. ఇంకా ఇక్కడ చూసారు కదా, నేను బోండాలు అయితే వేస్తున్నాను. మంచిగా కలిపేసుకోవాలండి. అంటే మనం ఉద్దిపప్పుకి మిక్స్ చేస్తాం కదా, పిండిని బాగా కలపాలన్నమాట. అందులోకి గాలి పోయేలాగా బాగా మిక్స్ చేస్తాం కదా, మిక్స్ చేస్తేనే మనకి ఉద్దివడ అనేది బాగా ఫ్లఫీగా మెత్తగా వస్తుంది. అలాగే బోండాలు కూడా మంచిగా వస్తాయండి. మామూలుగా అయితే నేను ఎప్పుడైనా చేసినా కూడా ఈ బోండాలు చేసేటప్పుడు మైదా పిండి యాడ్ చేస్తానండి. కాకపోతే ఈసారి బియ్యపు పిండి అయితే యాడ్ చేశాను. మైదా పిండి యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకు బోండాలు చల్లారిన తర్వాత అవి సాగినట్టుగా అనిపిస్తాయండి. మనం బియ్యపు పిండి యాడ్ చేసామనుకోండి అసలు సాగవన్నమాట. చల్లారినా కూడా మనం బోండాలు ఎలా చేస్తామో అలాగే ఉంటాయండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. ఇంకా మా బాబు పెళ్లి కొడుకులాగా కూర్చోవడము, మా ఆయన చెప్పులు తొడగడము, అంటే మేనమామ సాంగ్యం కదా, అవి ఎలా చేస్తామో చూసేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఈ బ్లాగ్లో మీకు ఏదైనా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిమ్మల్ని ఎవరు చూస్తారు? టవాలా నీ హైట్